ने निर्विशेषशून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे నాతో పాటు అందరూ కూడా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి వచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంలో స్థుతులు గత కొన్ని రోజుల నుంచి మనం అందరం కూడా శ్రవణం చేస్తున్నాం. ఎంతో మంది భగవద్భక్తులు స్తుతి చేస్తున్నారనమాట. సో అద్భుతమైన ఇవన్నీ కూడా స్తుతులు. నిన్న ఉత్తర యొక్క స్తుతి మనము చెప్పుకున్నాం. ఉత్తర 2 శ్లోకాల్లో స్తుతి చేస్తుంది అనమాట. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 8వ అధ్యాయము 9వ శ్లోకం 10వ శ్లోకంలో ఉత్తర స్తుతి చేస్తుంది అనమాట. ఈ స్తుతి ఏ అంతర్గతంలో ఉందని కూడా మీకు చెప్పాను. మన సంతానం సురక్షితంగా ఉండాలంటే ఈ స్తుతి చేయాలి. పాయింట్ నెంబర్ 1. రెండోది, గర్భస్థ స్త్రీలు ఎవరైతే గర్భవతులు ఉంటారో, ప్రెగ్నెంట్ ఆడవాళ్ళు, వాళ్ళు ఈ స్తుతి చేయాలి. ఎందుకంటే గర్భంలో ఉన్న శిశువు క్షేమంగా ఉండాలంటే మొట్టమొదటి స్తుతి చేయాలి ఇది. తర్వాత మన పిల్లలు పుట్టి పెద్ద అయిన తర్వాత మన పిల్లలు యోగక్షేమాలు శుభ్రంగా ఉండాలంటే ఈ స్తుతి చెయ్యాలన్నమాట. పిల్లల యొక్క క్షేమం కోసం ఈ స్తుతి అని చెప్పడం జరిగింది. సో ఉత్తర 2 శ్లోకాలు స్తుతి చేసింది. నిన్న ఒక శ్లోకం అయింది, ఈరోజు ఒకటి. ఉత్తర వాచ ఈ విధంగా చెప్తుంది అనమాట. పాహి పాహి మహాయోగి దేవ జగత్పతే నాన్యం త్వభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం దీనికోసం నిన్న చక్కగా చెప్పుకున్నాం. ఉత్తర భయంకరమైన స్థితిలో చిక్కుకుంది. బ్రహ్మాస్త్రం యొక్క భారీ నుంచి కాపాడమని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి పాహి 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 అంటే రక్షించు రక్షించు, ఏ దేవ జగత్పతే. దీనికోసం చక్కగా చెప్పుకున్నాం. ఇక ఈరోజు ఇంకా 2వ శ్లోకంలో ఏం చెప్తుందంటే, అభిద్రావతి మామిష సరసప్త యశో విభో కామం దహతు మాం నాత మామే గర్భో నిపాస్యతం పాహి పాహి మహాబాహ అని, ఏ కృష్ణ నన్ను రక్షించు, ఈ బ్రహ్మాస్త్రము తరుముకుంటూ వచ్చింది నన్ను, అందుకనే నన్ను రక్షించు అని అడగ్గా అప్పుడు కృష్ణుడు చెప్పాడు అన్నమాట.
నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నువ్వు బ్రతికుంటే ఏంటి, చనిపోతే ఏంటి? అసలే నీ భర్త చనిపోయి ఉన్నాడు. నీ భర్త చనిపోయిన తర్వాత ఇంక నువ్వెందుకు ఇక్కడ జీవించి ఉండడం? భర్తతో పాటు నువ్వు కూడా పోవాలి. ఇంకా అలాంటిది బ్రహ్మాస్త్రం వచ్చింది, ఇంకా రక్షించి రక్షించి అని నా దగ్గరికి వచ్చావు. తర్వాత ఏమంటుందంటే, భగవంతుడు ఏమంటున్నాడంటే, నేను ఒక గోపాలుణ్ణి, పశుపాలకుణ్ణి. నేను ఏం చేయగలను, నిన్ను ఎలా కాపాడగలను? ఇప్పుడిప్పుడే పాండవులు విజయవంతమయ్యారు కౌరవుల మీద. ఇంత పెద్ద మహాభారతం యుద్ధం గెలుచుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఏమైనా నీకు కాపాడుతారేమో, వెళ్ళు అనేది. అప్పుడు ఏమంది ద్రౌపది? సారీ, ఉత్తర, నన్యంత అభయం పశ్యే యత్ర మృత్యు పరస్పర. ఏ కృష్ణ, వాళ్ళందరూ కూడా భయభీతులు అయి ఉన్నారు. అందరి దగ్గర భయం ఉంది, కేవలం మీరు మాత్రమే అభయాలుగా ఉన్నారు. తర్వాత యత్ర మృత్యు పరస్పర, వాళ్ళందరూ ఒకరికొకరు చంపుకుంటారు, కొట్టుకుంటారు, చనిపోతారు. జీవించి ఉన్నవాడికి చంపేస్తారు వాళ్ళు, కానీ చనిపోయిన వ్యక్తికి ప్రాణం పోసేది మీరే, కేవలం మీరే. ఒకరికొకరు చంపుకుంటారు, చనిపోతారు, కొట్టుకొని చంపుకుంటారు, చనిపోతారు. అంటే జీవించి ఉన్న వ్యక్తులు కొట్టుకొని చనిపోతారు, కానీ చనిపోయే వ్యక్తికి ప్రాణం పోసేది కేవలం మీరే. అందుకనే నేను మీ దగ్గరికి వచ్చాను అని ఉత్తర చెప్పింది అన్నమాట. కృష్ణుడు పలికాడు అన్నమాట, ఏ ఉత్తర, ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేశారు ఆల్రెడీ. అంటే ఈ బ్రహ్మాస్త్రం అనేది క్రియ ముద్రలోకి వచ్చింది. ఈ బ్రహ్మాస్త్రం అనేది క్రియ ముద్రలోకి వచ్చింది, ఆల్రెడీగా రన్నింగ్ లో ఉంది. ఇది ప్రయోగిస్తారు, దీన్ని క్రియా ముద్రలోకి వచ్చింది. దీన్ని నేను అలా ఆపగలను? ప్రయోగించకపోతే ఆలోచించేవాడిని. ఆల్రెడీగా బ్రహ్మాస్త్రం అనేది క్రియలోకి వచ్చింది అన్నమాట. దీన్ని నేను ఎలా ఆపగలను? అప్పుడు ద్రౌపది మహారాణి, సారీ, ద్రౌపది గుర్తు వస్తుంది. ఉత్తర ఈ విధంగా చెప్తుంది అనమాట, అభిద్రావతి మాం ఈసా. అద్భుతంగా చెప్తుంది చూడండి ద్రౌపది, సారీ, ఉత్తరం ఏం చెప్తుంది ఇక్కడ? అభిద్రావతి మాం ఈసా, విడిచిపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని అధిరోధించే శక్తి కేవలం మీకు మాత్రమే ఉంది, ఎందుకంటే మీరు ఈశ్వరులు. అభిద్రావతి మాం ఈసా, ఈశ్వరులు, కంట్రోలర్. దీన్ని కంట్రోల్ చేసే శక్తి కేవలం మీకే ఉంది, ఎందుకంటే మీరు ఈశ్వరులు. చూసారా, భగవంతుడు తప్పించుకోవాలన్నా సరే తప్పించుకోవడానికి ఛాన్స్ లేకుండా ఉత్తర ఏ విధంగా చెప్తుందో నేను అనేక శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఈ రోజు కూడా చూడండి, అభిద్రావతి మాం ఈశ్వర, మీరు ఈశ్వరులు. తర్వాత సరతప్త ఐషం హిబో, మీకు సమస్తము తెలుసు, మీరు విభువులు. మీకు సమస్తము తెలుసు, ఎందుకంటే మీరు విభువులు. విభు అనే సంబోధిస్తుంది అనమాట ఉత్తర. విభు అనేది ఒక సంబోధన కింద వస్తుంది అనమాట. మీకు సమస్తం తెలుసు అనమాట, మీరు విభువులు. కృష్ణుడు అన్నాడు అనుకోండి, ఉత్తర, నీ భర్త చనిపోయాడు కదా, ఇక నువ్వెందుకు అంత ఆరాటపడుతున్నావు ఈ ప్రాణం కోసము? ఆ? నీ భర్త చనిపోయాడు, మరి చనిపోయిన భర్త నువ్వు ఆ రోజే చనిపోవలసింది, మరి ఇప్పటికి నువ్వు ఉన్నావు. ఇంకా నేను బ్రతకాలి, ఇంకా నాలోని మోహం ఉంది, నీలోని ఇంకా ఏదో భోగించాలి, నేను ఎందుకు అంత ఆరాట పడుతున్నావు? నువ్వు చనిపోవచ్చు కదా అని అడగ్గా అప్పుడు ఉత్తర అద్భుతమైన సమాధానం చెప్తుంది అనమాట. ఈ శ్లోకంలో ఈ వర్డ్ అనేది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లాంటిది. ఒకవేళ ఈ అక్షరం అనేది లేకపోతే, ఈ సంబోధన అనేది లేకపోతే, ఈ శ్లోకం అనేది ఫెయిల్ అయిపోయేది. అద్భుతమైన శ్లోకం అన్నమాట. చూడండి,
ఏం చెప్తుంది ఉత్తర? అభిద్రవతి మాం ఈస సరస్త యశో విభో కామం దహుతు మాం నాథ. ఉందా? శ్లోకంలో ఉందా? మీ దగ్గర భాగవతం ఉంటే చూడండి. కామం దహుతు మాం నాథ. ఏం చెప్తుంది ఇక్కడ ఉత్తర? కామం దహతు మాం. ఏ కృష్ణ, నేను చనిపోతానని భయంతో ప్రార్థించడం లేదు. ఏదో నా ప్రాణం కాపాడు, నేను చనిపోతానేమో అని భయభీతురాలను చెంది నేను మీ దగ్గరికి వచ్చి స్తుతి చేయట్లే, ప్రార్థన చేయట్లే. అందుకే నేను చెప్తుంది కామం దహతు మాం. మాం అంటే నేను, కామం అంటే కోరిక తీర్చు అనేసి భయంతోనే ఉన్నాను. ఆ? సో ఈ విధంగా కామం దహతు మాం. ఏ కృష్ణ, నేను చనిపోతానని భయంతోని నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయట్లే. మరి దేనికి ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు స్తుతి చేస్తున్నావు అని కృష్ణుడు అడిగాడు అనుకోండి, నెక్స్ట్ చెప్తుంది మామో గర్భతి పత్యతాం. ఆ? మామే గర్భో నిపత్యతాం. అద్భుతంగా చెప్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు, స్త్రీల పురుషులనే ఇక్కడ కాదు, ఈ శబ్దం ఎందుకు ప్రయోగించింది ఉత్తర, దీనికోసం మనం తెలుసుకున్నాం. ఒకవేళ ఈ శబ్దం లేకపోతే ఉత్తర ఈరోజు ఫెయిల్ అయిపోయేది. ఈ శ్లోకం విలువే ఉండేది కాదు. ఉత్తర కూడా ఫెయిల్ అయిపోయేది. ఉత్తర అందరికన్నా ఎక్కువ స్థానం సంపాదించుకుంది ఈ శ్లోకం కీర్తించి. ద్రౌపది వెనక్కి వెళ్ళిపోయారు, పాండవులు వెళ్ళిపోయారు వెనక్కి, మిగతా ఎంతో మంది అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. ఒకవేళ ఈ శ్లోకం, ఈ శబ్దం ప్రయోగించకపోతే ఉత్తర వెనక్కి వెళ్ళిపోయేది, వాళ్ళు ముందు వచ్చేవారు. కానీ ఈ శబ్దాన్ని ప్రయోగించి మిగతా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు, నెట్టుకొని వెళ్ళిపోయింది. ఉత్తరం ముందు వెళ్ళిపోయింది భక్తి భావంలోని. భక్తి సామ్రాజ్యంలో ఎంతో ఉన్నతమైన స్థానం సంపాదించుకుంది ఉత్తర. ఏం చెప్తుంది? మామో గర్భాన్ని నీ పశ్యతం, నా గర్భంలో ఉన్న శిశువుని రక్షించు అని ప్రార్థించింది అనమాట. సింపుల్ గా లాజిక్ అర్థమైపోయి మీకు. అందరూ అదే అంటారు. ఆ ఉత్తర తన కోసం కాదు, గర్భంలో ఉన్న ప్రాణాన్ని రక్షించమని. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మాము అంటే నా నా గర్భము నిపశ్యతం, గర్భపాతము అవకంట నా గర్భాన్ని రక్షించు అని ఇక్కడ ఉత్తర ప్రార్థన చేసింది అనమాట. నా గర్భపాతం అవకంట రక్షించు. ఎందుకు అంత కష్టపడాలి? గర్భపాతం అయిపోతే ఏమంత కొంపల్లో ముంచుకుపోతున్నాయి ఇక్కడ? ఏమైనా ప్రళయం వచ్చేస్తుందా? ఏమైనా పిడుగు పడుతుందా? అక్కడ అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. ఒక ప్రాణి కోసము అంత ఆరాటపడాలా? అంటే పిల్లవాడి మీద ఇంత మోహమా, ఇంత వ్యామోహమా అనుకోవచ్చు. ఇక్కడ మీరు కానీ, నేను కానీ, యావత్ సమాజం అందరూ అనుకోవచ్చు. ఒక ప్రశ్న నిలబడుతుంది ఇక్కడ. ఒక పిల్లవాడు, అది భూమి మీదకి రాలే, ఆ పిల్లవాడి యొక్క రూపరేఖలు చూడలేదు. అంత భూమి మీదకి రాని పిల్లవాడి మీద ఇంత వ్యామోహం ఉత్తరాకి కాదు. ఉత్తర ఆంతరంగిక భావన వేరే ఉంది. బహిరంగక భావన బయటికి శ్లోకాల్లో ఉంది. ఆంతరిక భావన ఉత్తర హృదయంలో ఏం భావన ఉందో అది కృష్ణుడు పసిగట్టాడు అనమాట. ఉత్తర భావన ఏంటి? నా గర్భంలో ఉన్న శిశువుని రక్షించు. నేను ఈ బ్రహ్మాస్త్రం ద్వారా చనిపోయినా నాకు ఎటువంటి ప్రమాదం, నాకు ఎటువంటి ఏం పర్వాలేదు, నేను భయపడను. కానీ నా గర్భంలో ఉన్న శిశువును రక్షించు. ఎందుకంటే నా గర్భంలో ఉన్న శిశువు సాధారణ శిశువు కాదు, ఒక డివోటీ, ఒక మహాభక్తుడు, ఒక శుద్ధ భక్తుడు పెరుగుతున్నాడు. అంత కరెక్ట్ గా ఉత్తర ఎందుకు చెప్పేసింది? ఇక్కడ కూడా ప్రశ్న అడగొచ్చు ఎవరికైనా వెంటనే. అంత కరెక్ట్ గా ఉత్తర, అంత కన్ఫామ్ గా డివోటీయే పుడతాడని గ్యారెంటీ ఏముంది? అంటే వాళ్ళ ఫ్యామిలీ అంత డివోటీయా? శుద్ధ భక్తి. వాళ్ళ ఫ్యామిలీ అంత డివోటీ, అందుకని డివోటీ అయిపోతున్నాడని కాదు. ఇక్కడ అది ప్రశ్న కాదు. అంటే పాండవులు డివోటీ, అభిమన్యుడు డివోటీ, ద్రౌపది డివోటీ, భక్తురాలు, వీళ్ళందరూ భక్తి సామ్రాజ్యంలో వాళ్ళ కుటుంబ వ్యవస్థ అంతా భక్తులే కదా, ఇక పుట్టేవాడు భక్తుడికి పుడతాడు. అలా కాదు, అలాగా అది కాదు. మెయిన్ ఏం అర్థం చేసుకోవాలంటే
ఉత్తర అంత కన్ఫర్మ్ గా 100కి 100 కాదు, 100కి 200% ఉత్తర ఇక్కడ కన్ఫర్మ్ గా చెప్తుంది, నా గర్భంలో పెరుగుతున్న డివోటీ కాదు, శుద్ధ భాగవత ఉత్తముడు. ఎందుకంటే ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు, ఉత్తర ఎప్పుడైతే గర్భవతి అయిందో ఆ రోజు నుంచి శుద్ధ భాగవత చరిత్ర విన్నది, శుద్ధ భాగవతం చక్కగా విన్నది, చదివిందనమాట. ఎవరైతే దీని నుంచి మన ప్రాక్టికల్ లైఫ్ లో ఏం తీసుకోవాలి ఈ ఉత్తర గర్భం గురించి, ఎవరైతే ప్రెగ్నెంట్ గా, ఎవరైతే గర్భవత స్త్రీలు ఉంటారో, బయట వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా, ముఖ్యంగా మన భక్తులు, వాళ్ళ స్థితిలో కాలయాపన చేయకుండా, సమయం వృధా చేయకుండా, గ్రామీణ మాటలు ఆడకుండా, నిరంతరం కూడా ఈ 9-10 నెలలు భాగవతం కోసము విషయ వాంఛనలు చేయాలి. దానికోసం శ్రవణం చేయాలి, ఎక్కువ శాతం. ఇంకా వాళ్ళకి ఏముంటుంది, తినడము వినడం, తినడం వినడమే కదా. ఇంకేమైనా పని పాటలకు వెళ్తారా? జాబ్ ఉన్నా ఆ 9-10 నెలలు, సంవత్సరం పాటు రిజైన్ చేసి ఇంట్లోనే కూర్చుంటారు. ఇంకా వంట కూడా ఏ పని చేయరు, ఇంట్లో పని. ఇక కేవలం ఒకే పని, ఒకే కర్మ మిగిలి ఉంటుంది. ఏంటి? 3 పూట్ల ప్రసాదం తిని, కృష్ణ ప్రసాదం, 3 పూటలు శ్రవణం చెయ్యం. ఈ 9 నెలలు ఇలా చేస్తే నీ శ్రవణం యొక్క శ్రద్ధ భక్తి నీ గర్భంలో ఉన్న శిశువు మీద పడి ఉంటుంది. నువ్వు ఎంత చక్కగా వింటావో అంతే చక్కగా ఇక్కడ బాలకుడు పుడతాడు. ఎలాగైతే పరీక్షిత్ మహారాజు పుట్టాడు, అంత కన్ఫామ్గా ఈరోజు సర్టిఫికేట్ ఇస్తుంది అనమాట. ఖచ్చితంగా నా గర్భంలో ఒక మహాభాగవతం, చాలు పిల్లవాడు కాదు నా గర్భంలో ఉంది. ఏదో ₹2 చెందిన ఒక భాగవత ఉత్తముడు కాదు, ఒక భక్తుడు కాదు, మహాభాగవత ఉత్తముడు నా గర్భంలో ఉన్నాడు. ఎందుకు? మహాభాగవతం నేను విన్నాను భక్తి శ్రద్ధలతో. ఇది సమాజానికి మనం ఈ మెసేజ్ పాస్ చేయాలి. ఎలాంటివి తెలిసిందా? అందుకనే ఇక్కడ ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని కాపాడని అంత ఫోర్స్ చేసింది. సాధారణ పిల్లవాడి మీద ఎంత వ్యామోహమా? మనం అనుకోవచ్చు, పిల్లవాడి మీద ఇంత వ్యామోహం. ఉత్తర అది డివోటీ అయ్యుండి, అభిమన్యుడి భార్య అయ్యుండి, అర్జునుడి కోడలు అయ్యుండి, ఒక ప్రాణి మీద ఇంత వ్యామోహం అదే భూమి మీద కూడా రాలేదు, చూడలేదు. ఇంత వ్యామోహం ఏంటి? వ్యామోహము ఆ బిడ్డ మీద కాదు, ఒక భక్తుడికి రక్షణ ఇస్తుంది. దీని నుంచి ఇంకొక శిక్షణ మనం ఏం నేర్చుకోవాలంటే చాలా ఉన్నాయి. చూడండి, జీవితంలో మీరందరు భక్తులు కదా, జీవితంలో మీరు ఏది చేయకపోని ఒకటి మాత్రం చేయండి. ఉత్తర ఈ రోజు నేర్పుతుంది మన అందరికీ, స్త్రీల పురుషులని కాదు, అందరికీను. జీవితంలో మీరు ఏది చేయకపోండి పర్వాలేదు, కృష్ణుడు ఏమనుకోడు. కానీ ఒక భక్తుడికి రక్షణ ఎప్పుడు కోరుకోండి. ఒక భక్తుడు, ఒక భాగవత ఉత్తముడు రక్షణ కోరుకోండి జీవితంలోని. ఆ రోజు ఉత్తర ఈ భాగవత ఉత్తముడి యొక్క రక్షణ కోరుకోకపోతే ఈ రోజు ఆ రోజు పరీక్షిత్ జన్మించేవాడు కాదు. పరీక్షిత్ జన్మిస్తే ఇక జన్మ లేకపోతే ఆయనకి శాపము, తాపము, ఈ భాగవత రావడము ఇవన్నీ జరిగేదా? ఎంత పెద్ద ప్లాన్ ఉంది దీని వెనకాతలు చూడండి. ఇదంత గ్రేట్, అంత ఉత్తరకే. ఉత్తర ఎంత మేలు చేసింది, ఒక భక్తుడు రక్షణ కోరుకుందనమాట ఉత్తర. సాధారణ భక్తురాలు కాదు, అందుకనే అందరిని నెట్టుకొని ముందుకు వెళ్ళిపోయింది. ఈ శ్లోకం, ఈ ఒక్క శ్లోకం కూడా కాదు, కొంతలోనే ఏమి, మామే గర్భో నిపశ్యతాం, నా గర్భపాతం అవకుండా చూడు, నాకు గర్భపాతం అవకుండా చూడు, నేను ఎలా పోయినా పర్వాలే. ఎందుకు? నా గర్భంలో ఒక సాధారణ శిశువుడు లేడు. అది కూడా పాండవుల వంశస్థుడు, అది కూడా కాదు, అది సెకండరీ, వదిలేయండి. పాండవుల వంశస్థుడు ఓకే, కానీ పాండవుల వంశస్థుడిలో అది కూడా ఎలాంటి వ్యక్తి, ఎలాంటి పిల్లవాడు ఉన్నాడు? మహాభాగవత ఉత్తముడు. ఆ రోజు ఈ 2 శ్లోకాలు జరగపోతే కృష్ణుడు కాపాడేవాడా? గర్భంలో చనిపోయేవాడు. ఒకవేళ గర్భంలో చనిపోతే పరీక్షిత్ బయటకు వచ్చేవాడు కాదు. ఈ శాపము, దాపము, తర్వాత ఈ భాగవతం మన దగ్గరికి రావడం, ఈ ఆన్లైన్ కథలు ఇవన్నీ జరిగేవా? మీరు ఎక్కడ ఆలోచించుకోండి, ఇవన్నీ జరిగేవి ఈరోజు? అస్సలు జరిగేది కాదు.
ఈ కథా శ్రవణం అనేది బీజము ఈరోజు కాపాడింది. కథా శ్రవణానికి బీజాన్ని కాపాడింది అనమాట. ఇది మీరు కూడా ఈ ఈ మనము ఏం నేర్చుకోవాలి ముఖ్యంగా ఈ ఈ శ్లోకం ద్వారా? ఒక భాగవత ప్రచారకుడు, ఒక భాగవత ఉత్తముడు, వాళ్ళు వాళ్ళు మేలు ఎప్పుడు కోరుకోవాలి, జీవితాంతరం కోరుకోవాలి. వాళ్ళు యోగక్షేమాలు కూడా చూసుకోవాలి. ఈ విధంగా చేశారనుకోండి, భగవంతుడు కృష్ణుడు అతి ప్రసన్నం అవుతాడు. ఎందుకు? ఎవరైతే భాగవత కథాకారు యొక్క మేలు కోరి వాళ్ళు యోగక్షేమాలు చూసుకుంటారో వాళ్ళు భగవంతుడి కన్నా తక్కువ కాదు. భగవంతుడి కన్నా తక్కువ కాదు. ఏ హ్యాంగల్లో చూసినా భగవంతుడితో సమానమే. ఒకటి, భగవంతుడు ఆయన సీట్లకు మనం వెళ్ళలేము, కానీ ఆయన గుణాలు మాత్రం వచ్చేస్తాయి మనలోని. ఇది నేను అంటుంది. భగవంతుడి కన్నా తక్కువ కాదంటే ఏంటి? భగవంతుడు అయిపోము, కానీ ఆయన గుణాల్లో జీవాత్మ కూడా ఏమి తక్కువ కాదు గుణాల్లోని. ఇది ఎందుకు? భగవంతుడు చేసే సేవ మీరు చేస్తున్నారు. భగవంతుడు చేసే సేవ మీరు చేస్తున్నారు. ఎందుకు? ఆ భక్తుడిని రక్షిస్తున్నారు, ఆ భక్తుడి యొక్క యోగక్షేమాలు చూసుకుంటున్నారు. భగవంతుడు ఒక ప్రతిజ్ఞ అన్నమాట. భగవద్గీతలో చెప్తున్నాడు కదా, భగవద్గీతలోని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, నేను నా భక్తుల యొక్క యోగక్షేమాలు చూసుకుంటున్నాను. అనన్య చింతయతో మాం యోజన పరిపార్ధతే తేసాభి నిత్యయుక్తానం యోగక్షేమం అహామ్యం. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నేను నా భక్తుల యొక్క యోగక్షేమాలు సర్వదా నేను చూసుకుంటాను. మరి అలాంటి కృష్ణుడు చేయవలసిన సేవలో మీరు చేశారంటే మరి మీరు కూడా భగవంతుడి కన్నా తక్కువ కాదు. ఇక్కడ ఈ ఉత్తర ద్వారా మనకి ఈ శ్లోకం అర్థమవుతుంది అనమాట. భగవంతుడి చేసే సేవలో మనము కానీ చేసామనుకోండి, భగవంతుడి స్థానాన్ని పొందుతారనమాట. తర్వాత భగవంతుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నమ్మే భక్తి ప్రణశ్యతి. నా భక్తుడు ఎప్పుడు నాశనం చెందడు. నా భక్తుడి యొక్క యోగక్షేమాలు నిరంతరం చూసుకుంటాను. ఇక భగవంతుడు చేయవలసిన పని మీరు చేస్తే భగవంతుడు ఎంతో ప్రసన్నం చెందుతాడు. చూడండి, ఇదే అన్నిటికన్నా హైయర్ లెవెల్ సేవలు అన్నమాట. ఉన్నతమైన సేవ, ఉన్నతమైన భక్తి. సదా ఒక భక్తులు కూడా భాగవత ప్రచారకుడిని మనం కాపాడాలి. ఎందుకు? వీళ్ళు సమాజంలో లేకపోతే ఈ ధర్మాన్ని స్థాపించేది ఎవరు? ఈ సనాతన ధర్మాన్ని స్థాపించేది ఎవరు? ఈ కృష్ణ చైతన్యం జాగృతం అవుతుందే భాగవత ప్రచారకుల ద్వారా. కృష్ణుడు ఏమైనా ఇంటింటి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళ సన్యాసి అవ్వచ్చు, వాళ్ళ బ్రహ్మచారి అనవచ్చు, వాళ్ళ గృహస్థులు అనవచ్చు, ఏ ఆశ్రమంలో ఏ వర్ణాశ్రమంలో ఉన్నారని కాదు. ఒక ప్రచారకుడే. ఆయన సన్యాసి అనవచ్చు, ఆయన బ్రహ్మచారి అనవచ్చు, ఆయన గృహస్థి అనవచ్చు. అందుకనే వాళ్ళ యోగక్షేమాలు చక్కగా చూసుకోవాలి. ఈరోజు ఉత్తరం మనకి నిరూపిస్తుంది అనమాట. ఉత్తరం ఒక మంచి శిక్షణ ఇస్తుంది మానవ సమాజంలో భక్తులకి. ఈరోజు క్షేమం కోరుకుంది, రేపు రాబోయే రోజుల్లో ఈ పరీక్షితుడి ద్వారా భాగవతం వెలువడుతుంది సుఖదేవ్ గోస్వామి ముఖారవిందం ద్వారా. ఎందుకు? భవిష్యత్తు తెలుసు ఆమెకి. నేను చెప్పుకున్నాం కదా, ఉత్తర అనన్య భక్తి చేసింది, అందుకనే రాబోయే భవిష్యత్తు కూడా ఆమె ఎరిగి ఉందన్నమాట. ఉత్తరాకి మొత్తం తెలిసింది. ఈ పరీక్షతే రాబోయే రోజుల్లోని సగం కాలం అయిపోయిన తర్వాత శ్రమిక ద్వారా శాపం వస్తుంది. ఇల్లు వాకులు రాజ్యం భార్య బిడ్డలు అన్ని సంపద అన్ని విడిచి గంగా తటానికి వెళ్ళిపోతాడు. గంగా తటానికి వెళ్ళిపోయి సుఖదేవ్ గోస్వామి లాంటి గురువుని ఆశ్రయ పొందుతాడు. ఆ సుఖదేవ్ గోస్వామి ముఖారవిందం ద్వారా ఈ భాగవతం వెలువడుద్ది. ఇదంతటికి కారణము ఈ ఉత్తర తెలిసింది కాబట్టి ఏం చెప్తుంది ఇక్కడ? మామే గర్భో నీ పశ్యతాం, నాకు గర్భపాతం అవ్వకంట రక్షించు. ఎందుకంటే
నా గర్భంలో ఉన్న బిడ్డ ఏదో రూపాయి అర్ధ రూపాయికి సంబంధించిన వ్యక్తి కాదు. మహాభాగవత ఉత్తముడు పెరుగుతున్నాడు. ఆయన రక్షించడము నా కర్తవ్యమే కాదు, నీ కర్తవ్యము కూడా. ఎందుకు? నాథ, హే నాథ్. ఇక్కడ నాథ అనే సంబోధన చెప్పి కృష్ణుని బంధించేసింది అనమాట ఈ శబ్దాల ద్వారా. ఏ నాథ అని సంబోధించింది. ఈ నాథ అనే శబ్దం ప్రయోగించి శరణాగతి భావంతోనే ఉత్తర శరణాగతి అయిపోయిందంట. ఈ యొక్క భావన, ఈ యొక్క విధంగా అన్ని కూడా కృష్ణుడు అర్థం చేసుకొని గర్భంలో ఉన్న పిల్లవాడిని రక్షించడానికి నిర్ణయించుకున్నాడు అనమాట కృష్ణుడు. అరే రే రే, ఉత్తర చేసిన స్తుతి అద్భుతం. ఇంతవరకు భక్తులు అభక్తులను వదిలేయండి, భక్తులు కూడా ఇంతవరకు స్వార్థ భక్తులను చూశాను, కానీ నిస్వార్థ భక్తులు తన కోసం కోరుకోలే. నేను ఎలా నాశనం అయిపోయినా పర్వాలే, నేను ఎలా పోయినా పర్వాలే, ఒక భక్తుడి క్షేమం కోరుకోండి. ఇది కదా మంచి డివోటీ అని కృష్ణుడు సబాస్ వాహ్ వాహ్ అని మెచ్చుకునేటట్టుగా కృష్ణుడు హృదయ సామ్రాజ్యాన్ని గెలుచుకుంది ఉత్తర. కృష్ణుడి యొక్క హృదయ సామ్రాజ్యాన్ని గెలుచుకుంది ఈరోజు ఉత్తర. అందుకనే భగవంతుడు తన శరీరాన్ని అతి సూక్ష్మముగా ధరించి, నేను చెప్పుకున్నాం కదా, అనోర అనియ మహతో మహియ. అణువు కన్నా అణువు అయిపోగలడు ఈ కృష్ణుడు, విభువు కన్నా విభువు అయిపోగలడు కృష్ణుడు. ఎందుకు? ఆయన యోగియే కాదు, మహాయోగి. ఫస్ట్ శ్లోకంలో ఉంది కదా, పాహి పాహి మహాయోగి. ఈ సిద్ధులు యోగులకే తెలుసును అనమాట. అంటే గాలి కన్నా తేలిక అయిపోవడము, గాలిలో ఎగరడము, సూక్ష్మంగా అయిపోవడము, వశీకరణ చేయడము, ఇవన్నీ యోగ సిద్ధులు అన్నమాట. అష్టాంగ యోగ సిద్ధులు అంటారనమాట. సో ఈ యోగి కాదు, యోగిలకే యోగి. అందుకని ఈయన మహాయోగి. సూక్ష్మ రూపం ధరించి శంఖ చక్ర గద పద్మాలు ధరించి ఉత్తర గర్భంలోకి ప్రవేశించాడు అనమాట. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి, సుదర్శనం విడిచాడు అనమాట. అక్కడ గర్భంలోకి వెళ్ళి సుదర్శనం విడిచాడు. మరి గద ఎందుకు పట్టుకుని వెళ్ళాడు? సుదర్శనం విడిచిన తర్వాత సుదర్శనం ఫెయిల్ అయిపోతే గదతో పని పడుతుంది కదా. అందుకనే ఒక అస్త్రం ఫెయిల్ అయిపోతే రెండో అస్త్రం జాగ్రత్త ఉండాలనేసి గదను కూడా తీసుకుని వెళ్ళి ఆ బ్రహ్మాస్త్ర భార్య నుంచి రక్షించాడు. తర్వాత ఆ గర్భాన్నే కాదు, ఉత్తరాన్ని కూడా రక్షించాడు. చూడండి, ఇక్కడ ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎప్పుడు మన స్వార్థం కోసం బతకూడదు. స్వార్థం కోసం బ్రతకడం అసలు మంచిది కాదు. ఒక భక్తుడు యోగక్షేమాల కోసం బతకాలి. ఆ యోగక్షేమాలతో పాటు ఆ భక్తుడు యోగక్షేమాలు కృష్ణుడు ఇస్తాడు. దాని తర్వాత మిమ్మల్ని కూడా చూసేస్తాడు. అందులోనే మిమ్మల్ని కూడా చూస్తాడు. ఎలాగైతే గర్భాన్ని రక్షించాడు, ఉత్తరాన్ని చంపేశాడా? ఉత్తరా, నువ్వు గర్భమే రక్షించు అన్నావు కదా, నీ గర్భాన్ని రక్షించాను, నువ్వు పో చావు అనేసి కృష్ణుడు ఏమైనా వదిలాడా? అలాగే గర్భాన్ని రక్షించాడు, గర్భంలో ఉన్న శిశువుని రక్షించాడు, తర్వాత ఉత్తరాన్ని కూడా రక్షించాడు. అలాగే మీరు కూడా ఒక భక్తుడి యొక్క యోగక్షేమాలు కోరుకుంటే, ఆ భక్తుడి యోగక్షేమాలు, మీ ప్రార్థన విని యోగక్షేమాలు చేస్తాడు కృష్ణుడు. తర్వాత మిమ్మల్ని విడిచిపెట్టాడు, మిమ్మల్ని కూడా చూస్తాడు. ఎలాగైతే ఈరోజు ఉత్తరాన్ని. ఇది అద్భుతమైన స్థుతి. ఈ విధంగా కృష్ణుడు అతి సూక్ష్మంగా వెళ్ళి ఆ ఉత్తర బ్రహ్మాస్త్ర భార్య నుంచి రక్షించి 1 లైఫ్ టైం పునర్జన్మ అనేది మళ్ళా ఇచ్చాడు. ఎందుకు? రాబోయే రోజుల్లో ఈ పరీక్షిత్ ఎంతో అవసరము. ఉత్తర భావించి ఈ విధంగా అద్భుతమైన స్థుతి చేసిందన్నమాట. చూడండి, ఇవన్నీ తెలియక కాదు మనకి. ఇందులో మనం ఏం నేర్చుకోవాలి ప్రాక్టికల్ మన జీవితంలో. ఇది నేను ఎప్పుడు పదే సార్లు చెప్తూనే ఉంటాను నా క్లాసులోని. ఈ భాగవత స్థుతులు స్తోత్రాలు ఎవరు తెలియవా? కొత్త మీకు అందరికి. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది మన ప్రాక్టికల్ లైఫ్ లో మనం ఈ ఉత్తరం మన అందరికి ఏం చెప్పి వెళ్ళింది అనే దాని మీద మనం చింతన చేయాలి.
అంటే అందరూ చెప్తూ ఉంటారు ఈ శ్లోకాలు. ఆ? దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది కొంతమందే తెలుసుకొని ఉంటారన్నమాట. సో ఇవి ఈ విధంగా ఉత్తర అద్భుతమైన 2 శ్లోకాలు కీర్తించింది. ఇక మళ్ళా దీని తర్వాత కుంతి స్తుతి అనేది ప్రారంభమవుతుంది. నెక్స్ట్ ఉత్తరాది అయిపోయిన వెంటనే కుంతిది ప్రారంభమవుతుంది. ఈ కుంతి స్తుతి అనేది మనము చెప్పుకోవడానికి తర్వాత ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ.